హాయ్ అండి, నేను వల్లిని. హెల్దీ అండ్ వెయిట్ లాస్ ఓట్స్ స్మూతీ. బరువు తగ్గాలనుకునేవారు లేదా డైట్ ఫాలో అయ్యే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చండి. చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేయాలో చూద్దామా. ఒక బౌల్లోకి 25 వరకు బాదంని 8 గంటలు నానబెట్టుకుని పొట్టు తీసుకుని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు బాదం మిల్క్ రెడీ అవుతుంది. ఈ విధంగా బాదం పాలని రెడీ చేసుకోవాలి. ఈ పాలని ఒక బౌల్లోకి వేసేసుకుని బరువు తగ్గాలనుకునేవారు డైట్లో పంచదారకు బదులుగా తేనె లేదా ఖర్జూరాలను వేసుకుంటే చాలా మంచిదండి. నాలుగు చెంచాల ఓట్స్ని వేసుకుని అలాగే 1 స్పూన్ చియా సీడ్స్ వేయండి. 2 చెంచాల కిస్మిస్లు, ఇంకా పొద్దుతిరుగుడు గింజలు 1 స్పూన్, పుచ్చగింజలు 1 స్పూన్, అలాగే గుమ్మడి గింజలు 1 స్పూన్ వేసి అన్నిటినీ కలిపి నానబెట్టుకుని నైట్ అంతా రెస్ట్ ఇవ్వాలండి. ఈ సీడ్స్ అన్నీ బాగా నాని తినడానికి చాలా బాగుంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా కావాలనుకుంటే రాత్రి రెడీ చేసుకోండి. రాత్రి డిన్నర్ కావాలనుకుంటే ఉదయంగా ఈ ప్రొసీజర్ అంతా పూర్తి చేసుకోండి. 6 గంటల తర్వాత సీడ్లెస్ ఖర్జూరాలు 3 తీసుకుని లైట్గా క్రష్ చేసుకుని మిశ్రమంలోకి వేసేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్రూట్స్ను వేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ని కొన్ని రోజులు పక్కన పెట్టి ఇలా హెల్తీగా ఓసారి ఓట్స్ స్మూతీని ట్రై చేయండి. ఇంకా రుచి కోసం దాల్చిన చెక్క పొడి, డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఓట్స్ స్మూతీని బౌల్స్లోకి వేసేసుకుని చల్లగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. సో టేస్టీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ ఓట్స్ స్మూతీ రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.